144 ఏండ్ల తర్వాత మహాకుంభమేళ సురువైంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్ లా. గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలా పుణ్యతానాలు చేస్తున్నారు భక్తులు. ఇయాల్టికెళ్ళి 45 రోజులు అంటే వచ్చే నెల 26 తారీఖు దాకా నడుస్తుంది. దేశం అంతటికెళ్ళి భక్తులే కాదు, హిమాలయాలకెళ్ళి నాగసాధువులు, అఘోరాలు, పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వామీజీలు, గురువులు చితం మంది వస్తున్నారు. చాలా పవిత్రమైన దినాలకు ఆటపాటలు విన్యాసాలతో వస్తుంటే జేజేలు వలుకుతున్నారు. 28 రాష్ట్రాలకెళ్లి ఆడోళ్ళు, మొగోళ్ళు, చిన్నలు, పెద్దలతోటి నిండుతుంది ప్రయాగ్రాజు. చల్లటి సలికి కూడా తానాలు చేస్తున్నారంటే ఎంత నమ్మికో చూడండిగా. హైదరాబాద్ కెళ్ళి స్పెషల్ ట్రైన్లు నడుపుతున్నారు మహాకుంభమేళకు. అయోధ్యకు పోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి. ఇక ఇటు చూడండి, వీళ్ళంతా బయట దేశాల భక్తులు. మన లెక్కనే బొట్లు ఎంత ముద్దుగా పెట్టుకున్నారు. South Africa. Namaste, namaskar. I came from Russia. India is just great. I mean, we came to Kumbh Mela first time, and all the people who deep into Holy Mama Ganga River. Thank you so much. I love India. Mera Bharat Mahan. వెనకట దేవతలు, రాక్షసులు పాల సముద్రం జిల్కుతుంటే ఓ కుండల అమృతం మీదకొస్తే అందులోకెళ్ళి 12 సుక్కలోల్కి భూమి మీద ప్రయోగరాజు, హరిద్వారు, ఉజ్జయిని, నాసిక్ల పడ్డాయని చరిత్ర. శ్రీ మహావిష్ణువు ఆ అమృతపు కుండను తీసుకొని వెళ్తూ ఉండంగా 4 బిందువులు, అమృతపు బిందువులు ఈ నదీ ప్రాంతాలలో పడ్డాయి కాబట్టి కుంభమేళ అనేది జరుగుతూ ఉంటుంది. కుండకి ఇంకొక పేరు కుంభము. అమృతం కోసం దేవలోకంలో 12 రోజులు యుద్ధం జరిగితే అది భూమి మీద 12 ఏళ్ళు అవుతుందట. లెక్కకైతే కుంభమేళ 12 ఏళ్లకు ఒక పారు వస్తుంది. కానీ ఇది మహాకుంభమేళ 144 ఏళ్లకు ఒక పారే వస్తుంది కాబట్టి గింత ఘనం పోతురు అన్నట్టు. సెంటర్ గవర్నమెంట్, ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ కలిసి సకల సవలతులు చేసిండ్రు. 13,000 రైలు బండ్లే నడుపుతున్నారంటే లెక్కల కందని బస్సులు, 1800 ఎకరాల పార్కింగ్, 200 కొత్త రోడ్లు, 400 కిలోమీటర్లు టెంపరవరీ రోడ్లు, 12 కిలోమీటర్లు టెంపరవరీ ఘాట్లు, 55 పోలీస్ స్టేషన్లు, 50,000 మంది తోటి బందోబస్తు, లక్షల కమానం టాయిలెట్లు, 1,50,000 మంది మున్సిపాలిటీ వాళ్ళు, 200 సంఘాలు భోజనాలు పెడుతున్నాయి దినం లక్షల మందికి. మకర సంక్రాంతి నాడు, 29న మౌని అమాస నాడు, ఫిబ్రవరి 3న వసంత పంచమి నాడు, 5న మాఘ పున్నమి నాడు, 26న మహాశివరాత్రి నాడు చాలా మంచి రోజులున్నాయి. అప్పుడే చాలా మంది పోతారట. 45 రోజుల పండుగకు 40 కోట్ల మంది వస్తున్నారంటే చూడండిగా. ఇప్పుడు తప్పితే మహాకుంభమేళ మళ్ళా 144 ఏళ్ళకే మరి.